హాయ్ గైస్, వెల్కమ్ టు ద అనూప్ టీవీ. ఈరోజు అయితే మనకి ది ఇండియన్ నేవీ నుంచి నోటిఫికేషన్ వచ్చిందండి, గవర్నమెంట్ నోటిఫికేషన్. కొంతమంది భయపడుతూ ఉంటుంది, ఇది రియల్ ఫేకా అని. ఏం డౌట్స్ అవసరం లేదు, ఇదైతే గవర్నమెంట్ నోటిఫికేషనే. చూడండి, 24th Jan 2026 అయితే రిలీజ్ అయింది. ఈరోజు అయితే 26th, 2 days లేట్, కానీ ఏం అనుకోద్దండి. ఫస్ట్ మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూద్దాము, ఎవరెవరు ఎలిజిబుల్. ఫస్ట్ ఇందులో వచ్చి బ్రాంచ్ వైజ్ అయితే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారంటే, ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ చూద్దాము. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ హైడ్రో జిఎస్ అనమాట. బీఈ బీటెక్ అంటే ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో అయితే మీరు డిగ్రీ చేసి ఉండాలి. మినిమం 60% మార్క్స్. మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అండి, డౌటే లేదు, ఎందుకంటే వీళ్ళే మెన్షన్ చేసినారు కాబట్టి. నెక్స్ట్ పైలట్, నేవల్ ఎయిర్ ఆపరేషన్ ఆఫీసర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, ఈ మూడింటికి కూడా బీఈ ఆర్ బీటెక్ విత్ 60% మార్క్స్. ఈ రెండిట్లో ఏదో ఒక డిగ్రీ చేసి ఉండి 60% మార్క్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ వచ్చి క్యాండిడేట్ మోస్ట్ 60% అక్రిడిటేట్ మాట 10th అండ్ ఇంటర్. అంటే మినిమం మీకు 10th ఇంటర్లో ఖచ్చితంగా 60% అయితే వచ్చి ఉండాలండి, అప్పుడే మీరైతే ఎలిజిబుల్. ఇది కూడా కొంచెం నోట్ చేసుకొని ఉండండి. నెక్స్ట్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట, ఈ మూడింటికి కూడా. నెక్స్ట్ లాజిస్టిక్స్, దీంట్లో బీఈ ఆర్ బీటెక్, ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో డిగ్రీ చేసండి. ఫస్ట్ క్లాస్ అయితే రావాలండి, నాట్ 60%. పై దాంట్లోకి అయితే 60%, కానీ దీనికి మాత్రం ఫస్ట్ క్లాస్లో రావాలి. అలాగే ఎంబీఏ, బీఎస్సీ, బీకామ్, బీఎస్సీ ఇన్ ఐటీ, ఎంసీఏ, ఎంఎస్సీ ఇన్ ఐటీ, ఇది మూడింటికి కూడా, ఈ నాలుగింటికి కూడా ఫస్ట్ క్లాస్లో అయితే పాస్ అవ్వాలి. దీనికి కూడా బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు ఎలిజిబుల్. టోటల్ 10 వేకెన్సీస్ చూడండి, కానీ మ్యాక్సిమం 1 వేకెన్సీ ఫర్ ఉమెన్. ఇందులో అయితే ఓన్లీ 1 వేకెన్సీ ఉమెన్కి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ బ్రాంచ్, ఇందులో వచ్చి ఎంఎస్సి ఎంఏ వాళ్ళు చదివి రెండింటిలో ఏదో ఒకటి కంప్లీట్ చేసి ఉండాలి విత్ 60% మార్క్స్. ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ ఆపరేషనల్ రీసెర్చ్ చేసి ఉండాలి. దీనికి కూడా మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. నెక్స్ట్ ఎంఎస్సి ఎంఏ విత్ 60% మార్క్స్ ఇన్ ఫిజిక్స్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్, దీనికి కూడా ఇద్దరు కూడా ఎలిజిబులే, బోత్ మెన్ అండ్ ఉమెన్. నెక్స్ట్ బీఈ బీటెక్, ఈ రెంట్లో ఏదో ఒక డిగ్రీ చేసి ఉండాలి, 60% మార్క్స్ ఇన్ మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్. నెక్స్ట్ బీఈ బీటెక్, ఎంటెక్ వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్ అండి, విత్ 60% మార్క్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనమాట. అండ్ ఎంసీఏ వాళ్ళు కూడా ఎలిజిబులే. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైతే రేర్గా వస్తూ ఉంటాయండి గవర్నమెంట్ జాబ్స్, అంటే ఉంటాయి కానీ కొంచెం తక్కువే అనమాట, కాబట్టి ఇది కూడా చూసుకోవచ్చు. బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా ఎలిజిబులే. నెక్స్ట్ బీఈ బీటెక్ విత్ 60% మార్క్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అనమాట. ఈసీలో చేసి ఉంటే కూడా మీరు ఎలిజిబులే. నెక్స్ట్ ఎంటెక్ 60% మార్క్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అనమాట. ఎంటెక్ 60% మార్క్స్ ఇన్ థర్మల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్. మొత్తం టోటల్ 8 వేకెన్సీస్ అండి. ఇందులో అయితే మెన్షన్ ఏం చేయలేదు, మ్యాక్సిమం ఉమెన్కి ఇన్ని అని, జస్ట్ 8 వేకెన్సీస్ అని ఇచ్చినారు, కాబట్టి ఈక్వల్ 40 అయితే ఉంటుంది బోత్ మెన్కి ఉమెన్కి. నెక్స్ట్ ఇంజనీరింగ్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్ అనమాట. టెక్నికల్ బ్రాంచ్ ఫస్ట్ ఇంజనీరింగ్ బ్రాంచ్ జనరల్ సర్వీసెస్లో వచ్చి బీఈ బీటెక్, ఈ రెండింటిలో ఏదో ఒక డిగ్రీ అయితే ఉండాలి విత్ 60% మార్క్స్ అనమాట. దీనికి కూడా బోత్ మెన్ అండ్ ఉమెన్ ఎలిజిబుల్ అనమాట. మ్యాక్సిమం వేకెన్సీస్ వచ్చి ఫర్ ఉమెన్ 7 వేకెన్సీస్. చూడండి, ఈ స్ట్రీమ్స్లలో అయితే, ఈ బ్రాంచెస్లో అయితే మీరు బీఈ ఆర్ బీటెక్ చేసి ఉండాలి. నెక్స్ట్ సబ్మెరైన్ టెక్నికల్ ఇంజనీరింగ్, దీని కూడా బీఈ ఆర్ బీటెక్కి. ఇక్కడ కూడా స్ట్రీమ్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు, ఈ స్ట్రీమ్స్లో అయితే డిగ్రీ అయిపోయి ఉండాలి. దీనికి మాత్రం ఓన్లీ మెన్ ఎలిజిబుల్ అనమాట. సో మీకైతే పోటీ ఉంటుంది. టోటల్ 8 వేకెన్సీస్, అంటే ఉమెన్స్తో ఉండదు. నెక్స్ట్
ఎలక్ట్రికల్ బ్రాంచ్ జనరల్ సర్వీస్. ఓన్లీ ఫర్ మెన్ అనేది మాత్రం సబ్మెరైన్ టెక్నికల్ ఇంజనీరింగ్కి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ బ్రాంచ్, దీనికి బీఈ ఆర్ బీటెక్ చదివి ఉండాలి విత్ 60% మార్క్స్. ఫాలోయింగ్ దీస్ బ్రాంచెస్ అన్నమాట. దీంట్లో వచ్చి బోత్ ఉమెన్ అండ్ మెన్. దీనికి వచ్చి మ్యాక్సిమం 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఉమెన్కి. నెక్స్ట్ సబ్మెరైన్ టెక్నికల్, దీనికి కూడా బీఈ ఆర్ బీటెక్ చేసి ఉండాలి. ఫాలోయింగ్ దీస్ బ్రాంచెస్ అన్నమాట. ఈ బ్రాంచెస్లో చేసి ఉండాలి. దీనికి మాత్రం ఓన్లీ మెన్ ఎలిజిబుల్. టోటల్ 8 వేకెన్సీస్ అన్నమాట. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. ఇలా అయితే హౌ టు అప్లై అని ఫాలోయింగ్ స్టెప్స్ ఇచ్చినారండి. అలాగే ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చినారు. ఈ క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇదైతే ఈజీగానే ఉంటుందని అనుకుంటున్నాను. వీళ్ళు అప్లికేషన్ ఫీ అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదండి. కాబట్టి ఇదైతే బెస్ట్ ఛాన్స్ అన్నమాట. అప్లికేషన్ ఫీ కూడా లేకుండా బోత్ ఉమెన్ అండ్ మెన్కి. చూడండి వీళ్ళే మెన్షన్ చేసినారు కాబట్టి ఉమెన్స్ కూడా ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇది ఉమెన్స్కి జాబ్ అంటే సూట్ అవుతుందో లేదా అని ఏం డౌట్ అయితే అవసరం లేదు. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసినారు కాబట్టి చూసుకోండి. అలాగే లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ 24th ఫిబ్రవరి అండి. మ్యాక్సిమం 24th జాన్ నుంచి 24th ఫెబ్ అంటే 1 మంత్ టైం ఇచ్చినారు. కాబట్టి చాలా టైం ఉంది. మీరు కూడా చూసి అప్లై చేసుకోండి. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి జస్ట్ అప్లికేషన్ నింపి సెండ్ చేయడమే, ఎలాంటి ఫీ అయితే లేదు. సో అందరూ కూడా అప్లై చేసుకోండి. మ్యాక్సిమం శాలరీ 1,25,000 వరకు ఉండొచ్చు. సో మంచి ఛాన్స్ వదులుకోవద్దు. Thank you for watching and subscribe to the Anup TV for more job searches.